సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఔషధాలు, చూర్ణాలు అవన్నీ కూడా ఉన్నాయండి. ఇదంతా కూడా మనకి అంటే మెడిసిన్స్, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అన్ని కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూర్ణాలు చూడొచ్చు. ఈ చూర్ణాలలో అంటే మనం అనాది కాలం నుంచి వాడుతున్న చూర్ణాలండి ఇవి. మనకి ఇప్పుడు మోడర్న్ లైఫ్ లో అంత తెలియకపోవచ్చు. సో ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క మేలు చేస్తాయన్నమాట. ఆ మేలు గురించి అండ్ డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా, సో ఇవి చేసే మేలు గురించి డాక్టర్స్ అని కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీ అంటే మీ ప్రాబ్లమ్ తగ్గట్టు మెడిసిన్స్ అనేవి వీళ్ళు ఏంటంటే సజెస్ట్ చేస్తారనమాట. సో మనం ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మర్రి ఊడల చూర్ణం. సో మర్రి చెట్టులో వేర్ల దగ్గర నుంచి ఆకులు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ మర్రి ఊడల చూర్ణం కనుక మనం డైలీ తీసుకుంటే, సో ఇదేంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, యాక్ని, పింపుల్స్ ఇవన్నీ కూడా తగ్గిస్తాయంట. అలాగే దీంతో పాటు పొడవైన జుట్టు కావాలి అని అనుకుంటే సో వాటికి కూడా ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఇలాగ ఇక్కడ మర్రి పళ్ళ చూర్ణం కూడా ఉంది. ఇవి కూడా ఎన్నో దీర్ఘకాలిక సమస్యలని తక్కువ చేస్తాయి అండ్ దానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా వివిధ రకాల చూర్ణాలు అంటే ఈ ఔషధిలో అన్ని రకాల అనారోగ్య సమస్యలకి క్యూర్ చేసే పద్ధతికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, రసాయనాలు కానివ్వండి, చూర్ణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసి పెట్టారు. ఎవరైతే డాక్టర్స్ ని సంప్రదిస్తారో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం బట్టి డాక్టర్స్ అనేవి సజెస్ట్ చేస్తుంటారు. సో ఇప్పటి వరకు మనం మెడికల్ అంటే మెడిసిన్స్ అవన్నీ కూడా చూసాం కదా, అంటే ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, చూర్ణాలు ఇవన్నీ కూడా చూసాం కదా. ఇలా లోపలికి వస్తే కనుక ఇక్కడ అందరూ కూడా ఫిజిషియన్స్ ఉంటారన్నమాట, ఎక్స్పర్ట్స్ అండ్ ఫిజిషియన్స్. సో ప్రస్తుతం మనతో పాటు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన వచ్చేసరికి ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ అన్నమాట. పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఈయన ఆధ్వర్యంలోనే, అంటే ఈయన సజెస్ట్ చేస్తారు అంటే ఏ పేషెంట్ కి ఏ ట్రీట్మెంట్ అవసరం ఇవన్నీ కూడా. సో ఈయన ఆధ్వర్యంలోనే అవన్నీ కూడా చేస్తారు. అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్న ఆయుర్వేదిక్ లో దాని గురించి అడిగి క్లియర్ గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కి పంచకర్మ ట్రీట్మెంట్స్ అని మేము చాలా విన్నాము. సో బయట చూసుకుంటే చాలా ఖర్చుతో కూడిన చికిత్స అని చెప్పేసి నేను విన్నా. సో ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు పంచకర్మలో అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి బయటతో పోల్చుకుంటే? నమస్కారం అండి. ఔషధి హెల్త్ సర్వీస్ అని ఈ యొక్క వనస్థలపురం ఏరియాలో చుట్టుపక్కల 40 కాలనీలకి మేము మంచి సర్వీసు ఇస్తున్నాం. ఆల్రెడీ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నడుము నొప్పి అని, తర్వాత ఈ మోకాలు నొప్పి నడవలేకపోతారు, అంటే ఒక బెడ్ మీద నుంచి బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో ఒక లివర్ డ్యామేజ్ అని, సో అనేక ప్రాబ్లమ్స్ తో మా దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మాకున్న డాక్టర్స్ అంతా ఎక్స్పర్ట్ డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్. సో ఈరోజు బయట కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళినట్టయితే మనము ఒక మోకాలు నొప్పి అని, నడుము నొప్పి అంటే ఆపరేషన్స్ అనేది కామన్ అయిపోయింది. సో అది కాకుండా మా దగ్గర ఆపరేషన్ లేకుండా ఈ పంచకర్మ ద్వారా, ఈ చెట్ల మూలికలు ద్వారా మేము అనేక పేషెంట్లని, అనేక మందిని మేము నయం చేసి పంపించాం. వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి చాలా తక్కువ ఖర్చుతో. సో మా దగ్గరికి కూడా పేషెంట్స్ కూడా మేము స్టార్టింగ్ పెట్టి ఒక దగ్గర 8 నెలలు 9 నెలలు కావస్తుంది. సో మా దగ్గర లేడీ డాక్టర్స్ కూడా చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు. చాలా మంచి సర్వీస్ ఇస్తున్నాం, మంచి రెస్పాన్స్ వస్తుంది. పబ్లిక్ కూడా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. చెట్ల మూలికలతోని మనకు ఆయుర్వేదిక్ సంబంధించింది యునాని న్యూట్రిషన్స్ కూడా మనం సజెస్ట్ చేస్తున్నాము. చాలా నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకసారి పంచకర్మ చేసే థెరపీ రూమ్ చూద్దామా సార్? చూద్దాం రండి. మేడం ఇది పంచకర్మ థెరపీ. మేము ఇది రూమ్ అయితే చాలా హైజీన్ గా ఉంది. ఇక్కడ ఏ ట్రీట్మెంట్స్ చేస్తారు? ఇక్కడ వచ్చేసి మేడం ఒక 7-8
పంచకర్మలు చేస్తుంటారు. ఒకటి జానువస్తు. సో ఇది ఏంటంటే మోకాలు నొప్పులకు చాలా రిలీఫ్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. తర్వాత మనకు ఇంకోటి ఏంటంటే ఎలికిడి. సో ఎలికిడి అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఇక్కడ నరాల ఈ మోచేతులు, మోకాళ్ళు ఇవన్నీ కూడా నొప్పులకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచిగా అవుతుంది. మేము కూడా ఈ అనేక చెట్ల మూలికలు కనీసము ఒక 4 నుంచి 5-6 మూలికలు తీసుకొస్తాం. తర్వాత మేము ఆయిల్స్ కూడా కేరళకేంచి తెప్పించి అది కొంచెం వేడి చేసి దాన్ని ఎక్స్పర్ట్స్ తోని పంచకర్మ థెరపీ వాళ్ళతోనే ఎక్స్పర్ట్స్ తోని చేపిస్తాము. వాళ్ళకు కూడా చాలా రిలీఫ్ గా ఉంటుంది. తర్వాత వామన అంటే మనకు లోపట ఏమన్నా తిని అంటే కొంచెం అనీజీగా అవుతుంటారు కదా. సో అది చేసినట్టయితే లోపట ఏమన్నా ఉంటే కూడా మనకు బయటకు వచ్చి వాళ్ళు ఫ్రీగా అవుతుంటారు. తర్వాత ఇది శిరోధార అంటే మెంటల్ స్ట్రెస్. ఇప్పుడు మనుషులు ఈ రోజు ఉన్న స్ట్రెస్ కి చాలా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకుంటే బిజినెస్ పరంగా కానీ అనేక స్ట్రెస్ గురవుతారు. సో డిప్రెషన్స్ కి వెళ్ళిపోతారు వాళ్ళు. డిప్రెషన్స్ కి లేడీస్ ఇంట్లో వేరే టెన్షన్స్ కి డిప్రెషన్స్ కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మనకు ఈ శిరోధార చేస్తే వాళ్ళకు మెంటల్ స్ట్రెస్ అనేది ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ పడుతుంటే అది వాళ్ళకి చాలా రిలీఫ్ అయిపోతుంది. సో అలాంటి స్ట్రెస్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసే అదొక మంచి ఈ ట్రీట్మెంట్ అన్నమాట ఈ పంచకర్మ ద్వారా. సో ఇంకా అనేక రకంగా ఇప్పుడు ఇదేమో ఆఫ్టర్ ఈ స్టీమ్ బాత్. సో ఇది ఈ పంచకర్మ అయిన తర్వాత ఇంట్లో స్టీమ్ బాత్ చేస్తే మనకు ఆయిల్ ఏదైతే మసాజ్ చేసిరో ఆ మసాజ్ చేసినప్పుడు ఆ స్టీమ్ వెళ్తే మనకు లోపలికి శరీరంలోకి వెళ్ళి మన అవయాలు కూడా అంటే నరాలు కూడా సాఫ్ట్ గా ప్రాబ్లం కాకుండా సాఫ్ట్ గా అవుతుంది. ఇది ఏంటంటే హైట్ అడ్జస్ట్మెంట్. ఇది ఒకటి బయటికి మెడ పైకి ఉంటది, మిగతాదంతా కూడా బాడీ లోపల ఉంటది. ఇది చేస్తారు. సార్ యాక్చువల్ గా ఇక్కడ హాస్పిటల్ కి ఏంటంటే లేడీస్ వస్తారు, జెంట్స్ వస్తారు. మరి లేడీస్ కి సెపరేట్ అంటే జెంట్స్ కి సెపరేట్ ఉంటుందా? లేడీస్ కి కూడా స్పెషలిస్ట్ గా లేడీస్ ఫర్ లేడీస్ ట్రీట్మెంటే ఉంటారు, జెంట్స్ కి జెంట్స్ ట్రీట్మెంటే ఉంటారు. మేము ఇక్కడ అలాంటి ఎంటర్టైన్మెంట్ ఏం చేయము. సో లేడీస్ కొంతమంది లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అంటే నాకు లేడీ ఫిజిషియనే కావాలి. సో లేడీస్ ఫిజిషియనే ఇక్కడ లేడీస్ కి ప్రత్యేకంగా లేడీసే. మా దగ్గర ఆల్రెడీ లక్ష్మి గారు ఉన్నారు, తర్వాత మేడం గారు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి ఎక్స్పర్ట్ దాంట్లో. కేరళలో వాళ్ళు అనుభవకులు, వాళ్ళే చేస్తారు. సో జెంట్స్ అంటే డాక్టర్ అవినాష్ గారు ఉన్నారు, తర్వాత నరేందర్, ఇంకా అనేక మంది కూడా మనకు. ఇంకో డాక్టర్ అశోక్ రెడ్డి గారు వాళ్ళు కూడా చేస్తారు. సో వాళ్ళే స్పెషల్ గా చేస్తారు మేడం. ఓకే, ఇదండి పంచకర్మ థెరపీ చేసే రూమ్. చాలా అంటే చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. లేడీస్ కి సెపరేట్, అలాగే జెంట్స్ కి కూడా సెపరేట్ థెరపీస్ ఉంటాయన్నమాట. అంటే థెరపిస్టులు ఉంటారు. సో వాళ్ళే అంటే లేడీస్ కి సెపరేట్ గా లేడీస్ చేస్తారు, జెంట్స్ కి సెపరేట్ గా జెంట్స్ కి చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మంచిగా హైజీన్ గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇలా పంచకర్మ చేయించుకోవచ్చు. మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు కానివ్వండి, ఇలా ఎవరైతే పంచకర్మ అంటే సజెస్ట్ చేస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చి హ్యాపీగా చేయించుకోవచ్చు. అండ్ ప్రైస్ వైజ్ కూడా బయటతో పోల్చుకుంటే ఇక్కడ జనాలకి అందుబాటు ధరల్లోనే అన్ని కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మేడం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య పైల్స్ ప్రాబ్లం అనేది చాలా మంది బాధపడుతుంటారు. సో ఆఫ్టర్ 50 తర్వాత 50 years తర్వాత పైల్స్ అనేది అంటే వేడికి వాళ్ళ శరీరంలో ఉంటది. సో మా దగ్గర డాక్టర్ అబ్దుల్లా గారు సార్ మేడం స్పెషలిస్ట్ వాళ్ళు కూడా మాకు పైల్స్ చేస్తారు. బయట నీకు పైల్స్ ఎక్కడ ట్రీట్మెంట్ చేసినా కూడా దగ్గర నాకు తెలిసి ఒక 40,000 to 50,000-60,000 ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మేము ఓన్లీ 25,000 30,000 లోపటే, అంటే బయట 60-70,000 ఎక్కడైతే అట్లా కాకుండా పైల్స్ లో మూడు రకాలుగా ఉంటది. సో మా దగ్గర మంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఆ విధంగా మేము మంచిగా మన క్యూర్ చేయడం జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరో మా మదరే చాలా బాధపడుతుంది పైల్స్ నుంచి దగ్గర 1 year నుంచి. అయితే మా దగ్గర డాక్టర్ అబ్దుల్లా గారు ఉన్నారు, వాళ్ళు మంచి ట్రీట్మెంట్ చేశారు. విత్ ఇన్ 15 days లో ఆమెకి చాలా ఫ్రీగా అయిపోయింది. అది కూడా చాలా మంచి ప్యూర్ అయిపోయింది. తర్వాత ఇంకోటి మా దగ్గర ఏంటంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు, కొంతమంది తెలివి చాలా బాగుంటది, వాళ్ళు
అంటే ఈ మా దగ్గర ఇప్పుడు పిల్లలకి మంచి తెలివితేటలు రావాలంటే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు స్వర్ణ ప్రసన్నం నెలకు ఒక్కసారి పుష్పమి నక్షత్రం రోజు వేస్తారు. మా దగ్గర అది కూడా వేయడం జరుగుతుంది. వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు, హోంవర్క్ కూడా నీట్గా చేస్తారు, వాళ్ళకి ఒక్కసారి షార్ప్ అయిపోతారు, వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది. స్వర్ణ ప్రాశన అనేది పుట్టిన పిల్లల నుంచి జస్ట్ లైక్ మనం ఇప్పుడు వ్యాక్సినేషన్ 3 months కి 6 months కదా, ఆ విధంగా పుట్టిన పాప నుంచి 16 ఏళ్ల లోపు వారు ఆ పిల్లలందరికీ కూడా స్వర్ణ ప్రాశన చేయొచ్చు. అది మనం ప్రాచీన కాలం పూర్వీకుల నుండి అది మనం వాడుకలో చాలా ప్రాశస్యమైన. కాకపోతే తర్వాత ఇంగ్లీష్ వైద్యం బ్రిటిషర్స్లో అవన్నీ కనుమరుగైపోయి వ్యాక్సిన్స్ వచ్చాయి. తర్వాత మనం ఇంగ్లీష్ మెడిసిన్ అలవాటు అయిపోయింది. సో ఆ విధంగా నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ మన అదృష్టం అనుకోండి, మన భారత ప్రభుత్వం ఆయుష్ లో ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఇచ్చి దాని అందరికి కూడా దాని మీద ఆయుర్వేదం మీద మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇంకా ఇంకా చాలా రావాలి. అయితే చాలా మందికి ఇంకా తెలియదు. ఇంకా కూడా మనం ఇలాంటి మీడియా వాళ్ళు ఇంకా దాన్ని ఎక్కువ ప్రాచుర్యం తీసుకురావాలి కోరుకుంటున్నాం. ఆ విధంగా దాన్ని అందరం మనం ప్రాచీన సాంప్రదాయంలో ఉన్న ప్రకారంగా అవన్నీ కూడా ఈ స్వర్ణ ప్రాశన అనేది స్వర్ణం స్వచ్ఛమైన బంగారుతో భస్మంతో చేసిన మెడిసిన్ కాబట్టి తప్పకుండా పిల్లల మంచి ఎదుగుదలకు దోహదపడుతుంది. కాబట్టి తప్పకుండా స్వర్ణ ప్రాశన ప్రతి పిల్లలు కూడా ప్రతి పిల్లవాళ్ళకి కూడా వేస్తే మంచిగా ఉంటుందని మారుతుంది స్వర్ణ ప్రాశన. సో ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి 16 ఏళ్ల వరకు, అంటే పిల్లలు చురుగ్గా ఉండాలన్నా, ఫాస్ట్ గా యాక్టివ్ గా ఉండాలన్నా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదన్నా కూడా ఇది ఇప్పటి నుంచే కాదండి, అనాది కాలం నుంచి వస్తుంది. కాకపోతే మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ ఎక్కువ దీనిపైన శ్రద్ధ చూపిస్తున్నారు, పిల్లలకి వేయిస్తున్నారు. సో ఇది ఒక ప్రత్యేకమైన, అంటే పిల్లలకి అవసరమైంది అనమాట. సో దీన్ని మీరు పిల్లలకి వేయించాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కానివ్వండి, లేదంటే డిస్క్రిప్షన్ లో అంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ నెంబర్స్ కైనా సరే కాంటాక్ట్ చేసి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ప్రత్యేకంగా అనాది నుంచి వస్తుంది కాబట్టి పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వాళ్ళకి ఆరోగ్యపరంగా కానివ్వండి, చదువులో కానివ్వండి యాక్టివ్ గా ఉంటారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు.